మేము 42 పీపుల్ రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంటే అడగడం, ఆమె ఇవ్వకపోవడం, అయిన తర్వాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెజ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం. 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుంటి 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ ఉంటే సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ ఉంటేవు. ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు. ఎవరికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ, ఆయన మెంబర్, నేను వాళ్ళు మెంబర్ ఉన్నప్పుడు. ఈయన కూడా పోయి మా ప్రభాకర్, పొన్న ప్రభాకర్ ఆయన. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎంతున్నా కానీ పార్టీ లెవెల్కే వచ్చింది. ఒక కమిటీ వేసుకున్నాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేస్తాం. ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే ఆసాం మేఘాలయ నుంచి, ఆయనతో కమిటీ మీటింగ్ వేసుకున్నాము, కమిటీని పెట్టుకున్నాము. తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని. నేను హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక అలవాటు ఏంటంటే, ఒక ఆలోచన వచ్చిందంటే, ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ, నేను బీఆర్ఎస్. ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మేడంతో చెప్పడం జరిగింది, అమ్మ డిలే చేయకూడదు అని. డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది, పెద్ద మూవ్మెంట్ పబ్లిక్ లోపల. నేను చెప్పేది పార్టీ లోపల మూవ్మెంట్, ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూవ్మెంట్ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వం. కేసీఆర్ గారు ఎవ్రీ డే పర్సువేడింగ్ మీ. మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు మీ ప్రెస్తో, విప్లవ్ కుమార్, వెరీ ఆర్టికులేట్ బాయ్, ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ బాయ్. ఆయన నా ఎన్కేపడి ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది. నేను ఐ అగ్రీ టు థింగ్, ఐ టోల్డ్ మేడం